నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జయంతి వేడుకలు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయానికి 7, తహసీల్దార్ కార్యాలయానికి 6 అర్జీలు. నిజమైన ప్రజా సేవకులు ప్రభుత్వ ఉద్యోగులు వల్లూరి సుబ్రహ్మణ్యం ఆత్మీయ అభినందన సభలో సుప్రసిద్ధ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. నిజమైన సేవలు ప్రజలకు అందించేది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమేనని, వారి సేవల వలన ప్రజలకు మేలు జరుగుతుందని సుప్రసిద్ధ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ పేర్కొన్నారు. సోమవారం పట్టణ నందులపేటలోని కవిరాజ పార్క్లోని విజికే భవన్లో జరిగిన ట్రెజరర్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఏటీఓ వల్లూరి సుబ్రహ్మణ్యం ఆత్మీయ సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ఆర్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ అతి చిన్న ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఏటీఓగా ఉద్యోగ విరమణ గావించడం అత్యంత అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా వల్లూరు సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ యొక్క 34 సంవత్సరాల ప్రయాణ కాలంలో ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, పిల్లల చదువులు, ఉన్నతమైన స్థాయి, సమాజం, గౌరవం, హోదా ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ ప్రవర్తనా విధానం అందరికి నచ్చే విధంగా ఉందా లేదా అనే నడవడికతో నడుచుకుంటూ ఈరోజు వరకు మీ యొక్క మనల్ని పొందుతూ మీతో సత్కారం చేయించుకున్నందుకు చాలా ఆనందంగా, నా మిత్రుల సమక్షంలో ఇంకా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, బేతాళ కృష్ణమోహన్, వేమూరి విజయభాస్కర్, కన్నెగంటి గోపయ్య, అయినాల మల్లేశ్వరరావు, కృష్ణన్ శెట్టి మాధవరావు మరియు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం గారిని సత్కరించుకోవడం అనేది నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. కారణం ఏంటంటే నా కృషిగా చెప్పాడు, ఇట్లా రేపు సన్మానం ఉంది, ఇట్లా సుబ్రహ్మణ్యం గారు వల్లూరు సుబ్రహ్మణ్యం గారు చేస్తున్నాను. సింగవారెవరు నాకు పరిచయం చేసి కదా, నాకు పరిచయం లేనప్పుడు నేను రావడం ఏదో బాగోలేదు. అంటే నేను చాలా గొప్ప వ్యక్తి ఆయన, సో నువ్వు నీ చేతుల మీద సత్కరిస్తే బాగుంటుంది అని చెప్పి. ఆర్టిస్ట్ కాదు, రాజకీయ నాయకుడు కాదు. ఆర్టిస్ట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్త కానీ, విద్యావేత్త కానీ ఎవరైనా సరే మనం వారికి సత్కరించాలన్నా, వారి గురించి మనకు మంచి మాటలు చెప్పాలన్నా వారి గురించి మనకు తెలిసి ఉండాలి. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ తెలియాల్సిన అవసరం. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సత్కరించాలి. అంతకుమించి వేరే అర్హతే లేదు. ఎన్నో పదవులు
ఈనాటి సన్మాన గ్రహీత కొల్లూరు సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారి బంధుమిత్రులు, అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఎందుకు ఏంటంటే అయినా మల్లేశ్వర గారు చెప్పారు తెనాలి ఇదే. అదేవిధంగా తెనాలికి ఎన్జిఓ అసోసియేషన్ పరంగా మరి అనుకుని నేను అంతకుముందు అనుకున్నాను. ఎందుకంటే తెనాలి రెవెన్యూ డివిజన్లో మొట్టమొదటిసారిగా స్టేట్ నాయకత్వం చేసిన దానిలో మొట్టమొదటి నేనే. తెనాలి రెవెన్యూ డివిజన్ అంటే బాపట్ల కూడా కలిసి ఉన్న ఇది. తర్వాత ఇప్పుడే తెలిసిందే, అంటే సుబ్రహ్మణ్యం గారితో నాకు అంతకుముందు పరిచయం లేదు. మరి ఇప్పుడే వారు కూడా మరి సెక్రటరీలో చేశారంటే, సెక్రటరీ అంటే మరి త్రూఅవుట్ స్టేట్ మొత్తానికి కూడా మరి హెడ్ ఆఫీస్ ఉంది. ఎంతోమందికి సహాయ సహకారాలు చేయడానికి అవకాశం ఉన్న మరి ఉద్యోగం అది. మరి అదేవిధంగా అది కాకుండా మరి ఉద్యోగం ఇచ్చాకనే కాకుండా అసోసియేషన్ పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు మరి చేసి నా గొప్ప వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు. మరి అటువంటి సుబ్రహ్మణ్యం గారు మన తెనాలి బిడ్డ అవటం మరి చాలా ఆనందంగా ఉంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలను ఈ నెల 6-7 తేదీలలో నాక్ టీం సందర్శించనున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ తెలిపారు. కళాశాలలో జరిగిన సమావేశంలో కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ మాట్లాడుతూ, కళాశాలకు విచ్చేసిన త్రిసభ్య నాక్ టీం సభ్యులు కళాశాలలోని అన్ని విభాగాలను రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు కళాశాలను పరిశీలించే నాక్ టీం 4వ పర్యాయం కళాశాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ పర్యాయం కూడా నాక్ మెరుగైన గ్రేడింగ్ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యాపకేతర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల 4వ సైకిల్ కింద నాక్ పీర్ టీము 6-7 తారీఖుల్లో కళాశాలను విజిట్ చేయడం జరిగింది. కళాశాలలో వివిధ విభాగాలని పరిశీలన చేయటం, రికార్డులను పరిశీలన చేయటం, అట్లాగే విద్యార్థులతో, పేరెంట్స్తో, పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసుకుని కళాశాల యొక్క స్థితిగతుల్ని, పనిచేసే తీరుతెన్నుల్ని పూర్తిగా గమనించడానికి అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 2-3 నెలలుగా కళాశాల యొక్క అన్ని విషయాల్లోనూ రెనోవేట్ చేయడానికి, లేకపోతే రంగులు వేయటం కానీ, అందంగా అలంకరించడానికి కానీ, ఆకర్షణీయంగా ఉంచడానికి కానీ చాలామంది వ్యక్తులు మాకు సహాయ సహకారాలు అందించారు. వారందరినీ ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారిలో ముఖ్యంగా అకాడమిక్ ఆస్పెక్ట్స్లో సుగుణ గారు పూర్తిగా లీనమైపోయి అన్ని రికార్డ్స్ని అప్డేట్ కట్టిపెట్టడం, అందరి చేత ప్రజెంటేషన్ పీపీటీ ప్రజెంటేషన్ చేయించటం, ఇటు ప్రిన్సిపాలు, అట్లాగే కోఆర్డినేటర్, నాక్ ఐక్యూఏసీ, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అందరి చేత ప్రజెంటేషన్ ఇప్పించటం, వాళ్ళ డిపార్ట్మెంట్ల యొక్క ప్రస్తుత గత చరిత్రల మొత్తాన్ని వారికి తెలిసే విధంగా విద్యార్థులకు ఏ రకమైన సేవలు అందిస్తున్నాం, ఏ రకమైన ఉపయోగాలు కలుగుతున్నాయి, విద్యార్థులు ఎంతమంది ఉత్తీర్ణులవుతున్నారు, ఎంతమందికి ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, వీటన్నిటిని కూడా ప్రతి డిపార్ట్మెంటు వారి విభాగాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తెలియపరచడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, కళాశాల వ్యవస్థాపకులు కీర్తిశేషులు నన్నపనేని సుధాకర్ ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యాబోధన కళాశాలలో జరుగుతుందని తెలిపారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, జిమ్, ల్యాబ్స్, విశాల ప్రాంగణం, ఆడిటోరియం తదితర సౌకర్యాలు కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, వీటన్నిటిని పరిశీలించి నాక్ టీం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. 1951లో స్థాపించిన మొట్టమొదటిగా మాన్యశ్రీ నన్నపనేని వెంకటరావు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇవాళ 4వసారి మాకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను నాక్ వాళ్ళ ఆధ్వర్యంలో
మా కాలేజీ యొక్క అసెస్మెంట్ కోసం వచ్చిన టీము మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా ఇటు టీచింగు, నాన్ టీచింగు మరియు మా సుగుణ మేడం గారు అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా శాయశక్తుల వారి యొక్క సమిష్టి కృతితో ఈరోజు మేము సాధించబోతున్నాం విజయం. ఈ విజయానికి మా యొక్క మేనేజ్మెంటు శ్రీ నందమనేని సుధాకర్ గారు మ్యాక్సిమం కావలసినటువంటి అన్ని రకాల యొక్క సపోర్ట్ని మాకు అందిస్తూ విశ్రాంత ప్రిన్సిపల్ నాక్ అడ్వైజర్ సుగుణ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా అధ్యాపకురాలుగా ప్రిన్సిపల్గా పనిచేసిన తాను ఈ కార్యక్రమం ద్వారా కళాశాల రుణం తీర్చుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ అజయ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కామాక్షి, నాగమణి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. మాకు నాక్ అక్రిడియేషన్ ప్రాసెస్ విజిట్ కంప్లీట్ అయ్యి మేము ఈ విధంగా ప్రెస్ మీట్ ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాక్ అక్రిడియేషన్ ప్రాసెస్లో మాకు సహకరించిన మేనేజ్మెంట్కి అలాగే ప్రతినిత్యం మాకు అన్ని విధాలా సహకరించిన మా ఫ్యాకల్టీ అందరికీ అలాగే మాకు ఇక్కడ సహాయ సహకారాలు అందించినటువంటి రెండు కాలేజెస్ ఫ్యాకల్టీకి అలాగే పూర్వ విద్యార్థులందరికీ కూడా నా సైడ్ నుంచి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1, పోలీస్ శాఖకు సంబంధించి 1, డిఎల్పిఓకి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1, ఎంపీడీఓకి సంబంధించి 1, మొత్తం 7 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. అదేవిధంగా తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం 6 అర్జీలు వచ్చాయని వచ్చిన వాటిని సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి 6 అర్జీలు అందినాయి. అందులో ఒకటి చింతలపూడి గ్రామస్తులు, దుగ్గిరాల మండలం చింతలపూడి వాస్తవ్యులు డొంక ఆక్రమిస్తున్నారు, కొలకలూరు వారు అని చెప్పేసి ఒక గ్రీవెన్స్ ఇచ్చారు. దీని మీద గతంలో కూడా ఏదో ఫైల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని స్వయంగా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి పరిష్కార మార్గం వెతుకుతాము. అట్లాగే 2 సర్వే రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. 2 సర్వే రిలేటెడ్ ఇష్యూస్, 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి. ఒకటి పెన్షన్ కోసం వచ్చింది మున్సిపాలిటీలోది, అది మున్సిపల్ కమిషనర్ గారికి పంపిస్తాము. ఒకటి ఎండోమెంట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది, అది ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి పంపిస్తాం. మొత్తం ఈరోజు 6 అర్జీలు అందినాయి. ఈ 6 అర్జీలు కూడా నిర్ణీత కాల వ్యవధిలోపే పరిష్కరిస్తాం. పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడివేని రాధిక విజ్ఞప్తి చేశారు. పట్టణ శివాజీ చౌక్ వద్ద నుండి పాతరత్న టాకీస్ సెంటర్ వరకు సుమారు 26 లక్షల వ్యయంతో 125 మీటర్ల మేర చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు సోమవారం చైర్పర్సన్ తాడివేని రాధిక శంకుస్థాపన చేశారు. నిత్యం రద్దీగా ఉండే బుర్రిపాలెం రోడ్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు పట్టణ సుందరీకరణలో భాగంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా పట్టణంలో అవసరం ఉన్న చోట రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, రోడ్డు వెంబడి ఉన్న ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఆక్రమణను తొలగించుకొని పురపాలక సంఘానికి సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. శివాజీ చౌక్ నుంచి అలానే రత్నాడాస్ వరకు రోడ్డు పెంపుడు అనేది ఒకవైపు వర్క్ జరిగింది కాబట్టి ఈ రెండో వైపు కూడా మనకు ఎంతో అనునిత్యంగా రద్దీగా ఉండేది ఇక్కడ రత్నా ట్యాక్స్ దగ్గర, అలానే శివాజీ చౌక్లో. కాబట్టి ఈ రోడ్డు వెలాడుపు చేసి ప్రజలకి అందించాలనేది మా ఆశయం కూడా. అలానే ఎంతో వ్యాన్లు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే బస్సులు కానివ్వండి, అలానే పిల్లలు సైకిల్ మీద పడటం, యాక్సిడెంట్స్ జరగటం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఎంత రద్దీగా ఉండేది. తెనాలి పట్టణం పెరిగే కొద్ది బురిపాలెం నుంచి కూడా ఎంతో రద్దీగా ఇటువైపు వస్తున్నాయి. ఆ రద్దీ అనేది అర్థం చేసుకొని ఈ రోజున మేము ఇక్కడ రోడ్డు పెంచడానికి
మేము పునాది చేసాం. అలానే ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో అదన్నీ తొలగించి రోడ్డు వెళ్లాడుపు చేయాలని 25 లక్షలకి శాంక్షన్ చేయడం జరిగింది. కౌన్సిల్లో కూడా సాధారణ నిధులతోనే ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనది మీరందరూ కూడా గమనిస్తున్నారు. అందులో భాగంగానే గౌరవ కౌన్సిల్ వారు శాంక్షన్ ఇచ్చారు. వాటిలో భాగంగానే మనము బురిపాలెం రోడ్లో ఒక సైడ్కి ఆల్రెడీ ఒక వర్క్ రోడ్ వైడింగ్ సుమారుగా 20 లక్షల రూపాయలతో క్లియర్ అయిపోయింది ఆ రోడ్డు. అదేవిధంగా బోస్ రోడ్లో కూడా ఒక సైడు రోడ్డు వర్క్ స్టార్ట్ అయిపోయింది. రెండో సైడ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు గౌరవ సిపి గారు, ఇక్కడ ఉన్నటువంటి 5వ వార్డు మెంబరు, అధికారులు అందరం ఈరోజు వచ్చి ఇటు సైడ్ ఉన్నటువంటి రోడ్డు సుమారుగా 25 లక్షల రూపాయలతోటి ఈరోజు ప్రారంభించడం అయింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సర్కిల్ దగ్గర నుంచి ఆర్చ్ దగ్గర నుంచి ఇక్కడ గాంధీ పార్క్ వరకు రోడ్డు వైడనింగ్ ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సిపి గారు వచ్చి రోడ్డు వరకు ప్రారంభించడమైంది. ఉద్దేశపూర్వకంగా తమ పొలాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెనాలి మండలం గుడివాడ గ్రామానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని, తమకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాకు పూర్వీకుల నుంచి 100 సంవత్సరాల నుంచి 34 సెంటున్నర ఒకటి, 30 సెంటు ఒకటి, 64 సెంటున్నర భూమిని 2074లో సర్వేర్ గారు వచ్చి రాళ్ళు వేసి టెంపరీ పట్టా ఇచ్చి మీరు ఎంతకాలమైనా కానీ పండించుకోండి, గవర్నమెంట్గా కావాలన్నప్పుడు ఇద్దరు కానీ పండించుకోండి అన్నారు. ఇప్పుడు 110 సంవత్సరాలు అయింది, పండించుకుంటానే ఉన్నాం. ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి నేను లెటర్ పెడతానికి వచ్చా, నీ నోటికాడన్నం తీను, ఆ స్తంభాలు ఒకరు మీ ఏపు కొద్దిగా జరుపుకుంటాం, ఇక అంతకంటే ఏం చేయను, గ్రావెల్ తోలుతాను, మీ ఏపు ఒక అరగజం వస్తుంది, మా ఏపు ఒక అరగజం వస్తుంది, దీని గురించి ఎడదాకా రావాలా, వెనకటి నుంచి మనందరం అన్నదమ్ములుగా ఉన్నాం, ఇట్లా బాధపడబాక వెళ్ళాను. అప్పటి నుంచి ఈ 100 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు కదిలించిన వాళ్ళు, మాకు అడ్డం అన్నవాళ్ళు లేరు, మా బండి పోవట్లేదు అన్నవాళ్ళు లేరు, ఎవరూ లేరు. వెళ్ళిన తర్వాత క్రేన్ తవ్వటానికి వీల్లేదు, అధికారపూర్వంగా వచ్చి న్యాయం చేస్తారో ఏం చేస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత మీరు తవ్వుకుందరు కన్నా వెళ్ళిపోయి ఊళ్ళో పెట్టారు. ఊళ్ళో పెట్టిన తర్వాత 10 నుంచి అప్పుడు దాకా ఏమీ లేవు. పొద్దున్నే పొలం వెళ్ళేసరికి ఏమీ లేదు, మొత్తం 7 అడుగులు పెట్టి తవ్వేసి 50 గజాలు ఎడల్పు చేశారు. సరే నేనన్నాను, నా ఎదర మీరు రైతులు ఉన్నారు అయ్యా, అక్కడ 10 అడుగులు ఏంది, ఇక్కడ 50 గజాలు ఏంది, మరి ధర్మాన్న ఏం మాట్లాడొద్దు, మేము ఎట్లా చెప్తే అట్లా నువ్వు వినాలి, అసలు నీది కూడా చెప్పాల్సిన పని లేదు, అది ఏం చేసుకుంటాం చేసాం అంతేనన్నారు. గుంటూరు బాపట్ల ఉమ్మడి జిల్లా దళిత నాయకుడిని, మా ఊళ్ళో ఎస్సీ సామాజిక వర్గం చెందినవారు అవడం వల్ల నాకు పిలుపు మేరకు నేను కోపల్లి గుడివాడ గ్రామం వెళ్ళాను. గుడివాడ గ్రామం వెళ్తే 1974లో అప్పటి తహసీల్దార్ అప్పారావు గారు వీళ్ళకి కల్టివేషన్ పట్టా ఇచ్చారు. కల్టివేషన్ పట్టా ఇస్తే ఇతను కావాలని దళితుల మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉద్దేశపూర్వకంగా అవసరం లేకపోయినా కానీ బళ్ళబాటకి ఆల్రెడీ 15 అడుగులు ఉన్నప్పటికి కూడా కావాలని మొత్తం పొలం మొత్తాన్ని క్రేన్తో రేత్రి పెట్టి ధ్వంసం చేసి పెద్ద ఒక 6 అడుగుల లోతు గొయ్యి పెట్టి మొత్తాన్ని మట్టి తీసి ఇతర చోట తీసుకెళ్ళి వాళ్ళ సొంతాలకి అమ్ముకున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తుత తహసీల్దార్ కేవి కృష్ణారావు గారికి చెప్పంగా అతను వచ్చి గోపాలకృష్ణ గారికి చెప్పంగా ఆయన వచ్చి విజిట్ చేశాడు. ఇదంతా చాలా దారుణంగా చేశాడు, ఆయన బాధపడి వచ్చాడు. మరి ఆయన సరైన చర్య తీసుకోలేదని చెప్పి ఇప్పుడు మేము సబ్ కలెక్టర్ గారి దగ్గరికి తెనాలి వచ్చాము. ఆమె కూడా ఎంక్వైరీ చేపిస్తానని మాట ఇచ్చింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.